స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. మరొకసారి, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, స్తుతి చేయుట నేర్పించు. తండ్రి నీకు వందనాలండి. ఏది ఏమైనప్పటికీ ప్రభా, మేమున్న స్థితిలోనే సంతృప్తి కలిగిన మనసు మాకు రావాలి అయ్యా. ఇదిగో నీ కొరకు మేము బ్రతకాలా, మమ్మల్ని నీ కొరకే బ్రతికించిన, ఏమున్నా లేకున్నా నీ కొరకు బ్రతికే ఆశను మాకు దయచే అయ్యా. ఇదిగో ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభా, మా యాత్రను కొనసాగించే ధైర్యాన్ని మీరు మాకు దయచేయండి. మేము ఎన్నడికాడ కృంగిపోకూడదు అయ్యా, ఎన్నడికాడ అపవాదికి మేము అవకాశం ఇవ్వకూడదు నాయన, ఎన్నడికాడ దాని మీద మా మీద గెలవకూడదు నాయన. అది మా పాదాల కిందకు వచ్చేటట్టు మేము ధైర్యంగా మేము నిలబడాలి ప్రభా. దాన్ని చెనగదొక్కే విధంగా నీ ధైర్యంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభా. మా హృదయంలో ఉన్న ప్రతి బాధను మీరు తొలగించే దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నువ్వు కృపణ దయచేస్తావు ప్రభా. నీ మహిమతో మనందరి మధ్యలోనికి వచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా స్వరాలని స్వరాలుగా మార్చుకున్నందుకు నీకు వందనాలు. నీ ఆత్మ స్వరూపుడే మా మధ్యలో సంచరించినందుకు నీకు వందనాలు ప్రభా. బలమైన అభిషేకముతో మా మధ్యలో ఉంటున్నామని మేము నమ్ముతున్నాము దేవా. అయ్యా ఇదిగో ప్రభా, ఇంకా ఇదిగో సాక్ష్యాలలో మీరు ఉన్నారయ్యా. అయ్యా ఇదిగో పాటలో మీరు ఉన్నారయ్యా, చిన్న బిడ్డల స్థితుల్లో మీరు ఉన్నారయ్యా. నది దగ్గర నుంచి బిడ్డల ప్రభా ఇదిగో నేను అయ్యా ఇదిగో నేను మా మధ్యలోనికి మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో ఎంత మంచి దేవుడు అంటే ప్రభా, మా చింతలన్నీ నీ దగ్గరే తీరుతాయి ప్రభా, మరెవరి దగ్గర అది తీరవ నాయన. అయ్యా ఇదిగో ప్రభు ఈ రోజు నాయన వచ్చిన బిడ్డలందరినీ, లైవ్ లో చూసిన బిడ్డలందరినీ అక్కడ ఇప్పుడు తర్వాత చదువుతున్న బిడ్డలందరినీ అక్కడ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈ ఆరాధన అంతా నీ సన్నిధిలో మహిమకరంగా అయ్యా ఇదిగో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. కూర్చుందాం. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె అందమ్మ చెప్పండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి గడిచిన 3 వారాలు కూడా దేవుడు అద్భుత రీతిలో జరిగించుకొని 4వ వారంలో దేవుడి విధంగా మనం నిలబెట్టిన దేవాది దేవుడికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పామా. 21 రోజుల ఉపవాస కూడికల్లోనూ అలాగే 50 చర్చ్ యానివర్సరీ దేవుడు ఘనంగా జరిగించాడు. 5 సంవత్సరాల మరి దేవుడు ఆజ్ఞ నిలబెట్టి మరి గడిచిన ఆదివారం ఎంతగా అద్భుత రీతిలో దేవుడు అనేకమైన ప్రవచనాలతో అభిషేకముతో ఈ ప్రాంతం అంతా అగ్ని ఆత్మతో నింపడానికి దేవుడు కృప చూపించాడు. మరి అలాగే రైతుల కాడ మరి అటు తన పని చేసుకుంటూ మరి డ్యూటీ చేస్తూ మరి అలాగే శుక్రవారము ఆదివారం ఆరాధన కాడ ఎంతగానో ఘనంగా పెట్టిన వాడుకున్న విధానం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమె పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మీ బాధలన్నిటి తీరుస్తున్నాడు అన్నాడు. చెప్పండి, దేవుడు ఈ పక్క చెప్పండి, ఈ ఎడం పక్కడు చెప్పండి, దేవుడు మీ బాధలన్నిటి తీరుస్తున్నాడు. ఆమె ఆమె నమ్మిన వాళ్ళు నిజంగా చెప్పడం కూడా దేవుడు నామమున మహిమపరచండి. చెప్పడం కూడా దేవుడు నామమున మహిమపరచండి. కొంచెం గట్టిగా చెప్పడం కూడా దేవుడు నామమున మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మరి అలాగే నలుదిక్కుల నుండి వచ్చిన ప్రతి బిడ్డకి మరి యేసయ్య మహిమ తరపున
లైవ్లో చూసిన అందరికీ కూడా వేసమైన మాకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె అలాగే మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట ఏమిటంటే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు వర్తమానము ఏంటంటే, ఈరోజు టాపిక్ ఏంటంటే యేసయ్య ఎటువంటి దేవుడు, యేసయ్య ఎటువంటి దేవుడు. ఈరోజు నీతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే యేసయ్య ఎటువంటి దేవుడు అంటే నీ చింతలన్నింటినీ తీర్చే దేవుడు. అనండి, నా చింతలన్నింటినీ, ఆయన నన్ను ప్రేమించే దేవుడు. గట్టిగా చెప్తాం, నా చింతలన్నిటిని తీర్చే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు. ఈరోజు మూలవాక్యం అదే, యేసయ్య ఎటువంటి దేవుడు అంటే నీ చింతలన్నిటిని తీర్చే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ప్రియమైన దేవుడు, ముగ్గురు ఇక్కడికి రండి, ముగ్గురు పెట్టి ఇక్కడికి రండి, ముగ్గురు ఇక్కడికి రండి. నిలబడం. అవసరం రే చూడండి, ఈమెతో మానవుడు ఒక స్త్రీ, ఇతనేంటో తన భర్త అనుకున్నాడు. ఓకేనా? ఈయనేంటో దేవుడు. ఇప్పుడు ఈమె తినకున్న సమస్యలన్నింటినీ తినకి చెప్తుంది, తిని వింటున్నాడు. కానీ తిని ఏం చేస్తాడంటే తినకున్న ఒక సమస్యని తీర్చే విధంగా ఇతని చేతిలో లేదు. చాలా సంవత్సరాలు తనకు చెప్పుకుంటూ వస్తుంది, కానీ తనకాడ చెబుతూ వస్తున్నాడు, కానీ ప్రేమిస్తున్నాడు, కానీ తన బాధను మాత్రము, తన నిందన మాత్రం తీయలేకపోతున్నాడు. కానీ తను ఏం చేసిందంటే ఒక రోజు మందిరానికి బిడ్డ వెళ్ళింది. ఈ బిడ్డ ఏం చేసింది, మందిరానికి వెళ్ళి మందిరంలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే తను చేసిన ప్రార్థనని చూసి దీన్ని అడుగుతున్నాడు, ఏంటమ్మా నీ బాధ అని అడుగుతున్నాడు. అప్పుడు తన బాధ అంతటా కూడా ఎవరికి చెప్పిందంటే దైవజనుడికి చెప్పింది. ఆమె అంటే దైవజనుడికి చెప్తుందంటే ఎవరికి చెప్తున్నట్టంటే దేవుడికే చెప్తున్నట్టు. హల్లెలూయా. ఎందుకంటే తన మందిరంలో ఉన్నది కాబట్టి తను ఎవరికి చెప్తుందంటే దైవజనుడు చెప్పింది. ఆ చెప్పిన విషయము చెప్పినమ్మటే దేవుడు ఈ దైవజనుడి నుంచి ఒక మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు ఈ సందర్భం మీతో మాట్లాడుతున్నాడంటే నీ అవసరతలన్నీ, నీ చింతలన్నీ తీర్చాలంటే ఈ మానవుడు తీర్చలేడు. హల్లెలూయా. నీ చింతలని మానవుడు తీర్చలేడు, నీ బాధలన్నిటి మానవుడు తీర్చలేడు. నిన్ను ఈ బిడ్డ ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తాడు తప్ప తన ప్రాణాన్ని పోయి అంతవరకు ఈ వ్యక్తి మా ప్రేమించాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఈ బిడ్డ విషయంలో తిరిగి ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఈరోజు నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ చింతలు తీరాలంటే మనుషులను బట్టి తీరదు. నీ చింతలు తీరాలంటే దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ బాధలు తొలగిపోవాలంటే దేవుని దగ్గరికి రావాలా, నీ వేదన తొలగిపోవాలంటే దేవుడి దగ్గరికి రావాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకు యేసయ్య ఎటువంటి దేవుడు అంటే ఆయన నీ ప్రతి మాటని కూడా ఆలకించే ఆమె. అందుకే మనం ఒక పాట పాడుకుంటాం కదా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకు అందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. నా చింతలు ఎక్కడ పేరుతాయి అట్లా అనుకున్నాడంటే, మనుషుల దగ్గర నా చింతలు పేరు, మనుషుల దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వేషన్ అవ్వదు, నా బాధలు మనుషుల దగ్గరికి వెళ్తే తీరవు. కానీ నాకంటూ ఒక మందిరం ఉంది, ఆ మందిరంలోకి నేను పడిపోతే ఆ మందిరంలో మా బాధ అంతా దేవుని చెప్పుకుంటే నా బాధ అంతా ఆలకించే వాళ్ళు ఉన్నారని ఆ మందిరంలోకి వచ్చేయండి. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రోజు నీకు ఏదైతే విరోధంగా ఉన్నదో, ఏదైతే నీకు మరి దుఃఖం ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే వేదన ఉందో, ఏ సమస్యలైతే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావో దేవుడు అంటున్నాడు ఆ సమస్యలన్నింటినీ దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ బాధలన్నింటి దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. ఆ వేదన నుంచి దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. నువ్వు దుఃఖముతో ఇక్కడికి వచ్చావేమో, ఏడుస్తున్నావేమో నీ పరిస్థితులను చూసి, నీ దుఃఖ దినాల కన్నా దేవుడు నాట్యంగా చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా, ఈ రోజు దేవుడు రాత్రికాల సమయంలో 12:23 దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మందిరంలోనికి ఎవరైతే వస్తారో, మందిరంలోనికి ఎవరైతే ఇదిగో వచ్చి నేను నా దగ్గర విజ్ఞాపన చేస్తారో వాళ్ళన్నిటిని కూడా నేను తీర్చే దేవుడిని అని చెప్పన్నాడు. హల్లెలూయా. రాత్రి కాలంలో ఆ వాక్యం అందుకే మీకు ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్పానంటే, అప్పటి వరకు మనం ఏం చేస్తామో తెలుసా, మనుషుల దగ్గరికి మనం వెళ్తాం, మనుషులను వెళ్ళి ఆశ్రయిస్తాం, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా మనం ఏం చేస్తామంటే ఎంతగానో బలహీనత పడతాం, వాళ్ళు చేయట్లేదని కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఏమని కోరుకుంటున్నాడంటే, నువ్వు మనుషుల మీద ఆధారపడే బిడ్డగానే ఉండకూడదు. హల్లెలూయా. మనుషులు అడిగితే ఎప్పుడు కూడా వాళ్ళు మన మాట వినరు. ఆమె మనుషులు అడిగితే ఎప్పుడు కూడా మన మాట వినరు. నువ్వు ఎక్కడ చెప్పాలంటే దేవుని దగ్గరికి వచ్చి నీవు చెప్తే కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆమె ప్రియమైన దైవజనం, అందుకే ఈ రోజు చూడండి, మొట్టమొదటి మన మూల వాక్యం ఏంటి, నీ చింత యావత్తు నా మీద ఏంటి. ఆమె హల్లెలూయా. 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 నీ చింత యావత్తుని ఎవరి మీద ఏమంటున్నాడు? మనం ఏం చేస్తాం చెప్పండి? చింతంతా మన మీద వేసుకుంటాం. ఆ చింతంతా మన మీద వేసుకోవడం వల్ల మనకి ఏమొచ్చేస్తుంది? నిరుత్సాహం వచ్చేస్తుంది. అంతేకాకుండా కృంగుదల వస్తుంది. హల్లెలూయా. అలాగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్త్రీ కూడా ఆమె ఎలా ఉన్నది చూడండి. 1 సామ్యూయేలు గ్రంథము 1:10 చట్టం చూడండి. 1 సామ్యూయేలు గ్రంథము 1:10 చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై, అంతే. ఎలా ఉన్నట్టమ్మా? ఎక్కడికి వెళ్ళాలమ్మా అసలు? బహు దుఃఖాలైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? మనం ఎక్కడికి వెళ్తాం? అవునా? అలాగే 1:15 కాడ చూడండి. ఎలా ఉందంట చెప్పండి. ఎలా ఉంది? మనోదుఖం అంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేని విధంగా. హల్లెలూయా. ఒకటి బహు దుఃఖం అంటుంది, రెండోది ఏంటంటే
మనోదుఖం అంటుంది ఆమె. అంటే ఆ బాధ ఎవరికి చెప్పుకున్నా తీరేది కానే కాదు. ఆ విధంగా ఉన్న బిడ్డ ఎక్కడికి వచ్చిందంటే మందిరంలోనికి వచ్చింది. హల్లెలూయా. ఆ మందిరంలోకి వస్తున్నప్పుడు తనతో పాటు ఉన్న తనకు మరొక స్త్రీ ఏమంటున్నారు చూడండి, 6వ వచనం చదువుతాను చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న ఏతును బట్టి ఆ వైరాగు పెనిన్న ఆమె ఇష్టించుటకై ఆమెను కోపము పుట్టించుటకు రాత్రికాలంలో జరిగింది. అదే మీకు ఎక్కడికి వెళ్తుంటే అంటున్నారు, ఎక్కడికి వెళ్తుంది ఇష్టిస్తున్నారు, మందిరానికి వెళ్తుంటే మిగతా వేరే వ్యక్తి ఏమన్నాడంటే ఇసుకిస్తుందంట ఆమె. ఈరోజు మనం అక్కడ మందిరానికి వెళ్తుంటే అనేక మంది ఎగతాళి చేస్తారు. హల్లెలూయా. నేను అడుగుతాను, ఒకటి చెప్పండి, నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరైతే నేను మందిరానికి వెళ్తే ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళు వచ్చి నీకు ఏమైనా హెల్ప్ చేస్తారా? చెప్పాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నీకు వాళ్ళు సహాయం చేయరు, కానీ నీవు ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నావో నీవు ఒకే మాట, అయ్యా నాకు నువ్వు సహాయం చేయి ప్రభు అని అడిగితే ఉన్నపాటిని నీ దగ్గరికి వచ్చే దేవుడు చెప్పను కూడా దేవుని నామమున మహిమపడతాము. హల్లెలూయా. అందుకు ఈ రోజు నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరో చెప్పిన మాట లేని నువ్వు మందిరానికి రాకుండా పోతున్నావు. హల్లెలూయా. ఎవరో చెప్పిన మాట లేని దేవునికి దూరం అయిపోతున్నావు అనే సంగతి నీకు తెలియట్లా. హల్లెలూయా. నేనంటాను, ఈరోజు ఇసుకిచ్చినప్పటికి కాడ ఆమె ఎన్ని మాటలు అన్నప్పటికీ కాడ అన్న ఎక్కడికి వచ్చిందో చదువుతాను చూడండి. ఎల్కానా ఆమెకి ఏటా ఆ రీతిగా చేర్చునుండగా అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపమును పుట్టించిన గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. హల్లెలూయా. కాలంలో జరిగింది అదే. నేను ఎక్కడికో వెళ్తలేదు కదా, నేను మందిరానికి వెళుతుంటే ఇటువంటి శోధన ఏంటని పైకి ఆడవకపోయినా హృదయంలో ఏడ్చిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, దేవునికి ఎవరికి ఏ రోజు ఏ వాక్యం ఇవ్వాలో ఆయనకి సమస్తం ఎరుగున్న దేవుడు. ఆమె ఎవరు అయినప్పటికీ కాడ చూడండి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూడండి. ఆమెకంటే భోజనం చేయాలని కానీ అనిపించట్లేదు. ఎందుకని తనకి ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది, మందిరానికి వెళ్ళాలని. కానీ మందిరానికి వెళ్ళకుండా ఎవరు ఆపుతున్నారు? అపవాద ఆపుతున్నాడు. ఎందుకని? మందిరానికి వెళ్తే అక్కడ కార్యం జరిగిపోతుందని దానికి తెలుసు. హల్లెలూయా. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దానికి జరిగిపోతుందని తెలుసు. అందుకు చూడండి, మందిరానికి వచ్చిన బిడ్డలు చూడండి, ఎవరికాడ పాపము చేయరు, మానేస్తారు. దొంగలు మారిపోతారు, అయ్యో పాపాత్ములు మారిపోతారు, నరహంతులు మారిపోతారు, వ్యభిచారులు మారిపోతారు, అనేకమైన రకరకాలమైన బానిసలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మారిపోతారు ఉంటారు. హల్లెలూయా. అందుకు ఎక్కడికి రానివ్వదు, మందిరానికి. దానికి ఇప్పుడు చూడండి, తన పెనిన ఏం చేస్తుంది, తన మందిరానికి వెళ్ళకుండా ఏదో విధంగా ఏదైతే బాధ ఉందో ఆ బాధలను ఉంచాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ నీవు నేను ఈ రోజు చెప్తున్న దేవుడు మాట ఏంటంటే, అందుకే కష్టాలు ఎదురైనా ఆమేన్, హల్లెలూయా, ఆ యాత్రను మనం ఆపే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆమేన్. అది ఎంత దూరమైనా, ఎంత వర్షమైనా, ఎంత ఇబ్బంది అయినా కనుక నీవు గనక దేవుడు కావాలని వస్తే అన్న జీవితంలో ఇంక మనం చదువుతుంటే కదా, ఏదైతే దేవుడు చేశాడో అది ఈ రోజు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. ప్రియమైన దైవజనమా, ఇందాక నేను చెప్పినందుకే ముగ్గురు ఎవరంటే మన ఎల్కానా, ఆయన ఈమెవరో అన్న, హల్లెలూయా. ఆయన ఏంటి ఏలి, ఆయన ఏంటో ఎల్కానా. హల్లెలూయా. అంటే ఆయన ఎల్కానా ఏమంటున్నాడు చూడండి. ఎల్కానా, అన్న నువ్వెందుకు ఏడ్చుచున్నావు, నువ్వు భోజనం, ఆమె పెనిమిటైన ఎల్కానా, అన్న నువ్వెందుకు ఏడ్చుచున్నావు, నువ్వు భోజనం మానిపియేలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. ఎవరు చెప్తున్నారు? తన భర్త చెప్తున్నారు. నేను ఉన్నాను కదా, నీకెందుకు, నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు కదా, నేను ఉన్నాను కదా, ఏదో సుయోజన కార్యం జరుగుతుంది అని
అది ఏం చేస్తుందంటే తనకు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడి నీతి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఎవరు చెప్పిన మాటని వినే బిడ్డగానే ఉండకూడదు. ఆమేన్. ఎవరు చెప్పిన మాటని వినే బిడ్డగా ఉండకూడదు. నీకైనా నాకైనా ఎవరు చెప్పాలంటే దేవుడు చెప్పాలా. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఆ విధంగా జరుగుతున్న అన్న ఏం చేసింది చూడండి. వారి శిలోహులు అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్న లేచి, ఆమేన్, ఏం చేసిందంట, అన్న లేచిందంట. ఆమేన్. అన్నారు కదా, నన్ను ఇసుకించారు కదా, నన్ను బాధ పెట్టారు కదా, నేను ఇంక ఇలా ఉండిపోదాం అని అనుకోలేదామా. కానీ ధైర్యం ఏం చేసిందండి తెలుసా, వాళ్ళందరి మాటలను పక్కన పెట్టిందో చెప్పాను కదా. నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరికాడ నీకు సమస్య తీర్చరు. నీకు కన్నీరు వచ్చినప్పుడు తొడటానికి ఎవరికాడ రారు. నీకు బాధలు ఉన్నప్పుడు వచ్చి పలకరించడానికి ఎవరికాడ రారు. కానీ నీ దగ్గరికి వచ్చేది ఎవరంటే ఆ దేవుడే. ఆమె. ప్రియమైన దైవజనమ, ఆ విధంగా అన్న ఏం చేసిందంటే లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చొని బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నావు తెలుసా, వాళ్ళు అన్నారు కదా నేను ఆగిపోదాం, నాకు ఇన్ని సంవత్సరాలు బిడ్డలు లేరు కదా, నా పరిస్థితి ఇంకింది ఎందుకు, వాళ్ళు నిజంగా అనేది నిజమే కదా, వాళ్ళు అన్నదంతా కూడా సత్యమే కదా అని వాళ్ళ మాటల్ని చెవులోనికి రానివ్వలేదు, హృదయంలోనికి రానివ్వలేదు, తలలోనికి కూడా రానిలా. ఈ హృదయంలో రానివ్వలేదు, తలలోనికి రానివ్వలేదు. తన చెవుల్లో కినబడకుండా తను ఏం చేస్తుందంటే ఏలి దగ్గర ఉన్న ఆ మందిరం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా అదే పరిస్థితి ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, నీవు కూడా అదే స్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో. ఎవరు ఏమన్నా కానీ ఎన్నో అనేకమైన మాటలతో నిన్ను బాధ పెడుతున్నప్పటికి కానీ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీవు బహు దుఃఖకాంతులైన నిన్ను నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దుఃఖముతో ఈ రోజు ఇక్కడ చేసే ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలకిస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బహు దుఃఖ కాంతులైన నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. మొదటగా దేవుడు నాకు అదే చెప్పాడు. చూడండి, ఈ రోజు నువ్వు ఎలా ఉండాలంటే, ఒక రాజు అంట ఒక యుద్ధంలో వాడిపోయాడంట. ఆ యుద్ధంలో వాడిపోయిన రాజుని ఆ భటులందరూ పట్టుకొని ఏ రాజు అయితే వాడిపోయాడో, ఏ రాజు అయితే గెలిచాడో ఆ రాజు దగ్గరికి తనని తీసుకెళ్లారంట. హల్లెలూయా. తనని తీసుకెళ్లి తనకి అక్కడ రాజుగారు ఏం చేశారంటే ఈ రాజుకి ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టి ఒక గ్లాసుని తన చేతికి ఇచ్చాడు. తీసుకిచ్చి ఈ పక్కన జనాలు ఉన్నారు, ఈ పక్కన కూడా జనాలు ఉన్నారు. హల్లెలూయా. ఈ పక్కన జనాలు ఏం చేస్తున్నారంటే ఆ రాజు ఆ గ్లాసుని తీసుకెళ్తున్నప్పుడు ఈ పక్కన వాళ్ళు అంటున్నారంట, నువ్వు వాడిపోతావని తను ఏం చేస్తున్నారు, రాజుగారిని చెప్పాలా, కేకలు వేస్తున్నారు. ఈ పక్క చెవులోకి ఇది వినపడుతుంది. ఈ పక్క నుంచి రాజు గెలుస్తాడని ఈ పక్క నుంచి చెవులు వినపడుతున్నాయి. కానీ తనకు అనిపించిందంట, వీళ్ళు ఎవరు నన్ను అంటున్నారని చూద్దామనిపించిందంట, ఎవరు నన్ను గెలుతారని చూద్దామనిపించిందంట. కానీ తన మనసులో అనుకున్నాడు, నేను ఎవరి వైపు చూసేటట్టు నేను ఉండకూడదు. హల్లెలూయా. నా గమ్యానికి నేను చేరాలా, నేను విజయం సాధించాలా అని రాజు తన మనసులో నిర్ణయించుకొని తను ఏం చేశాడు, ఎటు కడ చూడకుండా ఆ గ్లాస్ పట్టుకొని ఆ ముందుకు వెళ్ళిపోయాడట. హల్లెలూయా. ఎందుకంటే అటు ఇటు ఒలిగితే తను ఏమైపోతాడు, వాడిపోతాడు. కానీ ఆ గ్లాస్ పట్టుకొని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయన ఏమి వలకుండా గమ్యాన్ని చేరాడు. చెప్పలు కూడా దేవునామైపోతాడు. హల్లెలూయా. నిజం చెప్పండి, ఒకవేళ కనుక అతను ఆ వైపు చూస్తే కనుక ఏమైపోయాడు అంటారు, చెప్పండి, ఏమైపోతాడు చెప్పండి. ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీతో కూడా అదే అంటున్నాడు. నన్ను చాలా మంది అనొచ్చు, ఎప్పటి నుంచి సేవ చేస్తున్నాడు కనుక మందిరం లేదని, ఆత్మలు లేవని. కానీ లోకులు ఏమనుకుంటున్నారు మనకు అనవసరం. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా మనం ఉండాలి. ఆమేన్. మన పరిగిని ఏం చేయాలంటే దేవుడిచ్చిన పిలుపుని కానీ దేవుడిచ్చిన ధన్యతను మనం ఏం చేయాలంటే పట్టుకొని పరిగెత్తుకునేటట్టే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఏదైతే ముందుగా ఇవ్వాలని ఆశపడ్డాడో దాని కొరకే మనము సిద్ధపడి ఉండాలి. ఆమేన్. ఎవరు ఏదో అంటున్నారని
ఒకవేళ నువ్వు కనుక ఆ మాటలను పట్టించుకుంటే ఖచ్చితంగా నువ్వు కృంగిపోతావు. ఏం చేద్దాం? ఇప్పుడు అన్న అదే విధంగా కాదో చెప్పండి. నిజంగా పెళ్ళిన మాట వినుంటమైతే తన మందిరంలోనికి వచ్చేది కాదు, తన భర్త మాట వినుంటమైతే మందిరంలోనికి వచ్చేది కాదు. కానీ తను ఏం చేసింది? ఈ రాజుగారి లాగా అటు ఆమె మాట లేదు, ఇటు ఈయన మాట వినకుండా ఆ రాజు ఎలాగైతే తన గమ్యానికి వెళ్ళాలనుకున్నాడో ఈయనకాడ ఎలాగైనా సరే ఏలి మందిరానికి నేను వెళ్ళిపోవాలా, వేలి మందిరంలో నేను వెళ్ళి నా సమస్యను దేవుడికి చెప్పుకోవాలా అని మందిరంలోకి వచ్చేసి ఏం ప్రార్థన చేస్తుంది చూడండి. అక్కడ సైన్యములకు అధిపతి యెహోవా ఏమంటుంది? మన మందిరంలోకి వచ్చినప్పుడు మన శ్రమను ప్రజలు చూడాలని ఎప్పుడు అనుకోకూడదు. ఆమె మన పరిస్థితులు ప్రజలు చూడాలని అనుకోకూడదు. నీ పరిస్థితిని ఎవరు చూడాలని కోరుకోవాలంటే సైన్యములకు అధిపతి యెహోవా చూడాలని మనం ప్రార్థించాలి. ఆమె ఈరోజు నీకు ఏ శ్రమతో ఇక్కడికి వచ్చేవో నీకు తెలుసు, ఏ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చేవో తెలుసు. నేను అంటాను, నీ కన్నీటితో ఆ శ్రమను దేవుడికి రోజు చెప్పు. ఆమె నీ కన్నీటితో ఆ శ్రమను దేవుడి పాదాల దగ్గర పెట్టు. నా దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడి జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ సేవకురాలని నన్ను మరువుగా జ్ఞాపకం చేసుకోమని నీ సేవకురాలు నాకు మగపిల్లని దయచేస్తున్నాడు. ఆమె నీ సమస్య స్పష్టంగా దేవుడు చెప్పాలా. ఏమంటుంది? నాకు పిల్లోని దయచేయమని అంటలేదు అక్కడ, నాకు మగపిల్లోని దయచేయమని. ఈరోజు మన సమస్య ఏంటి, మన శ్రమ ఏంటి, మనం పడుతున్న బాధ ఏంటి, మనం ఈ దేంట్లో కృంగిపోతున్నామని, ఏదైతే నువ్వు కృంగిపోతున్నావో అది నీ బిడ్డల విషయమా, నీ భార్య భర్త విషయమా, నీ ఫైనాన్స్ అంటే ఆర్థిక విషయమా, నీ కుటుంబ విషయమా, నీ రక్త సంబంధాల విషయమా, అనేక మంది నీకు వ్యతిరేకతలు ఉన్నారా, ఎవరైతే నీ కోసం అలా ఉన్నారో ఆ సమస్య అంతా ఈరోజు నీవు నేను చెప్పుకునేటట్టు మనం ఉందని గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలా చెప్పుకొని వాని తల మీద చౌరపతి అన్నిటికీ రానీక వాడు బ్రతుకుతున్నాడు. నేను వానిని యెహోవాకు నీకు అప్పగించని మొక్కుబడి చేసుకుని. హల్లెలూయా. ఎలా ఉండాలో తెలుసా? మొక్కుబడి ఎలా ఉండాలో తెలుసా? ప్రభా, నేను నీ కొరకు నమ్మకంగా నేను జీవిస్తాను, నేను యథార్థంగా జీవిస్తాను, నిన్ను అవసరానికి నేను వాడుకోనయ్యా అని నువ్వు ఎలా చేయాలంటే అన్నలాగా చేయాలి. ఆమె అన్న ఏం చేసిందంట? అయ్యా, నువ్వు నాకు మగబిడ్డ నాకు దయచేస్తే ఇదిగో నా బిడ్డని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాను, ఆ బిడ్డ నీ సొంతమే ప్రభు అని తను ఏం చేసిందంట? ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు చూడండి, చాలా మంది జనాలు ఏం చేస్తున్నారంటే ఆ కార్యం జరిగిన తర్వాత నమ్మకంగా ఉండలేదు దేవునికి. ఆమె ఆ కార్యం జరిగిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నమ్మకంగా ఉండాలా. దేవుని ఎలా ఉండాలంటే దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. జీవితాంతం వరకు ఎలా ఉండాలంటే ఆయనతో నేను ఉంటానని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆ విధంగా తీర్మానం చేసుకొని కనుక నువ్వు ఉంటే గనక దేవుడు ఏమన్నాడంటే యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నోరుని కనిపెట్టుచున్న. ఆమె చెప్పనుకుంటే దేవునామని మహిమపడతామా? ఈ రోజు నువ్వు తీసుకున్న తీర్మానాన్ని దేవుడు నీ నోటిని కనిపెడుతున్నాడు. హల్లెలూయా. అంటే నీ నోటిని ఎలా కనిపెడతాడో తెలుసా? నువ్వు యథార్థమైన మాటలు పలుకుతున్నావా, లేదా అవసరానికి పలుకుతున్నావా, లేకపోతే ఆ అవసరము తీరేంత వరకే నువ్వు మందిరంలో ఉంటావా అనేది నీ నోటిని కనబెడుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ నాలుకలో నుంచే జీవమరణాలు ఉన్నాయి. ఆమె ఈ నాలుకలో నుంచే శాపము ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ నాలుకలో నుంచే జీవ జలాలు ఓట వస్తుంది. హల్లెలూయా. ఈ నాలుగు దేవుని మాటలు బయటికి వెళ్ళదు. అందుకే అక్కడ ఏమన్నాడంటే నీ నోరును కనిపెడుతున్నాడంట. ఆమె చాలా మంది కూడా ఎలాంటి నోరుతో చాలా చెప్పేస్తా ఉంటారు. ఇదిగో నాకు ఇది చేస్తే నేను చేసేస్తానయ్యా, నాకు ఇది చేస్తే చేసేస్తానయ్యా, నేను ఎన్నటికా నేను మర్చిపోనయ్యా, నీ మందిరంలో నేను ఉంటానని చాలా మంది ఏం చేస్తారు? నోటుతో పలికేస్తారు. కానీ మనస్సుని ఇంకా అంగీకరించక ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోతా ఉన్నావా చాలా మందిని మనం చూస్తా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈ రోజు నీతో దేవుడు చెప్తున్న మాట అదే. ఆమేన్, ఆమేన్. తన అలా చేస్తూ తన మనసులో చెప్పుకుంటుందంట. చెప్పుకున్నప్పుడు 15వ వచనం చూడండి. అన్న అది కాదు నా ఏలునివాడా, నేను మనోదుఃఖము గల దాన్ని ఉన్నాను, హల్లెలూయా.
ఇక్కడ ఈయన ఎలా చేస్తుందంటే పెదాలతో ప్రార్థన చేయట్లేదు బిడ్డలారా, ఏదో చెయ్యాలి కదా అని చేయట్లేదు. ఎలా చేస్తుందంటే ఆత్మనే కుమ్మరిస్తుంది. అంటే ఆత్మ అంటే కన్నీటి పర్వతంలాగా ఆ కళ్ళలో గుండెలో ఉన్న బాధ అంతా కళ్ళల్లో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు ఈ బాధ ఉంది ప్రభా, అయ్యా ఇదిగో నా బాధ ఎవరికైనా తీర్చలేరయ్యా, నా చింతనైనా నా బిడ్డలకి చింత పడుతున్నానయ్యా, నా చింత అంతా నీ మీద నేను వేస్తున్నాను ఏదైతే పేతురు అన్నాడు ఆ విధంగా దేవుడు మీద చింత అన్న వేసింది. ఆమేన్, హల్లెలూయా. అన్న వేసిన తర్వాత అక్కడ ఒక మాట అంటున్నాడు చూడు, అంతటా 17వ వచనం, అంతటా ఏలి నీవు క్షేమముగా ఇల్లుము. ఆమేన్. అంతా ఈరోజు దేవుడు నాతో ఆయన తాకిడి నేను అనిపిస్తున్నాను. దేవుడు ఏమన్నాడో తెలుసా, నీవు ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయంతో కనుక దేవుడు నువ్వు ఆరాధిస్తే, ఆత్మతో కనుక నువ్వు కనుక దేవుడితో ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. చెప్పడం కూడా దేవుడు నామని మైపడతాం. హల్లెలూయా. నామ మాత్రంగా చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. ఆమేన్. నామ మాత్రంగా చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తారంటే యథార్థ హృదయం కలిగిన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మతో కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఏలీతో. ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవి ఆయన దయచేయను కాక నా మీద చెప్పడం కూడా దేవుని మనం ఏం పడుతుంది. హల్లెలూయా. ఈ రోజు ఒక మనం చేసుకుని దేవుడు నెత్తి మీద చేపెట్టుకుని మనం చేసుకుని ఏదైతే దేవుని అడగాలనుకుంటున్నాం, ఈ కన్నిటిలో నీ బాధ, నీ గుండెలో ఎంతైతే బాధ ఉంది, చిన్నబిడ్డలైతే చిన్నబిడ్డలు, చదివి విషయంలో అయితే చదివి విషయం, ఇంకో బిడ్డల విషయం, ఆర్థిక పరంగా అయితే ఆర్థిక పరం, ఏ సమస్య అయితే నీకు ఉందో, ఏ వేదనలు అయితే ఉన్నావో, ఏ బాధలు అయితే నువ్వు ఉన్నావో, ఈ తల మీద పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా నేను ఈ బాధ కలుగుతాను, నేను ఏ బాధలోనున్నాను, నేను ఈ బాధలో ఖచ్చితంగా చెప్పు. మగపిల్లడు కావాలనే విధంగా ఏ విధంగా స్పష్టంగా చెప్పిందో నీ సమస్య దేవునికి రోజు చెప్పు. నేను చెప్తున్నాను, ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసి స్త్రీలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని దయచేయను కాక ఏ విధంగా అయితే ఏలీ చెప్పాడో సైన్యములకు అధిపతి కానీ ఈ రోజు నీతో అదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు చేసుకునే మన దేవుడు ఆలకిస్తున్నాడు. ఇంకా నువ్వు చేసుకునే మన దేవుడు అద్భుతుని జీవితంలో జరిగించబోతున్నాడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ఆయన నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. నీకు విరోధంగా ఏ ఆయుధం వదిలేకుండా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. బిడ్డలారా, మనసు పూర్తిగా దేవుడు ఆత్మతో ప్రార్థన చేయి. నీ కన్నీరంతా దేవుని దగ్గర వలకపోయి అన్న ఏ విధంగా అయితే కన్నీరు విడిచి దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా అయితే అద్భుతం చేశాడో అదే అద్భుతం దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. బిడ్డ, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ డాడీ. తండ్రి నీకు వందనాలు. బిడ్డలు ఏదైతే మనవి నీ దగ్గర చేస్తున్నారో ప్రభా, ఆ మనవిని అన్న మనను ఆలకించిన దేవుడు, నీ బిడ్డ మనవని కాడ నీవే ఆలకించు. లైవ్ లో ఉన్న బిడ్డల కాడ ఏ సమస్యతో ఏ శ్రమతో ఉన్నావో దేవుని దగ్గర ఒక్కసారి అన్న ఏ విధంగా అయితే ఆత్మతో ప్రార్థన చేస్తుందో ఆ విధంగా ఆత్మతో ప్రార్థన చేయి. నీ సమస్యని అన్నింటిని, నీ చింతలన్నింటినీ కూడా దేవుడు తీర్చేది. ఈ రోజు ప్రతి చింతకి నా దేవుడు ముగింపబోతున్నాడు. ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నీ శ్రమను దేవుడికి చెప్పు. మనుషులు చెప్పొద్దు, ఇంకా మనుషులు చెప్పొద్దు. నీ శ్రమ దేవుడికి చెప్పు. నీ శ్రమ దేవుడికి చెప్పు. ఇంకా నీ శ్రమలన్నింటినీ విడిపించే దేవుడు ఆయన, నీ చింతలన్నింటి తీర్చే దేవుడు ఆయన. తండ్రి, నీ బిడ్డలు ఏదైతే నీ దగ్గర చెప్తున్నారో అవన్నిటికీ ఈ రోజే జవాబు వచ్చింది కాక. ఏ సునామలో ఆ కుటుంబంలో సంతోషం సమాధానంతో ఉండదు కాక. వాళ్ళు అయినా కుటుంబ విషయమే కానీ, అయ్యా ఇదిగో నేను భర్తల విషయమే కానీ, అయ్యా ఇదిగో నేను బిడ్డల విషయంలోనే కానీ, ఆర్థిక విషయంలో కానీ, కోర్టు సమస్యలనే కానీ ప్రభా, అయ్యా ఇదిగో జాబ్ విషయంలోనే కానీ ప్రభా, చదువుల విషయంలోనే కానీ, సేవ విషయంలోనే కానీ ప్రభా, అయ్యా ఇదిగో నేను ప్రభా, అయ్యా ఆత్మీయ ఎదుగుల విషయంలో ఏదైతే ప్రభా బిడ్డల ప్రభా అపవాది నేను వాళ్ళ శ్రమలకు గురి చేసిందో ఆ శ్రమలన్నింటిలో నుంచి అయ్యా బిడ్డలు ప్రార్థిస్తుండగా ఆ శ్రమలన్నింటినీ ప్రభా వాళ్ళు మనవన్నీ నీవు వినుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఈ రోజు నీకు మా ప్రవచనాత్మక చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఇప్పుడు ఏదైతే నువ్వు మనవి చేసేవో దేవుని దగ్గర ఆ దేవుడు అది నీకు దయచేయబోతున్నాడు. చెప్పడు కూడా దేవుడు నామాన్ని మహిమపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆమె అతనితో
నీవు సేవకులని నేను నీ దృష్టి కృపనందును గాక అని నేను తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటు నుండి దుఃఖముఖముగా నుండుతాం ఆయన చెప్పడు దేవుని అమ్మాయి గట్టిగా హల్లెలూయా. ఇందాక దాకా ఎలా ఉన్నదా బిడ్డ? దుఃఖముతో ఉంది. ఎందుకని? ఒక పక్కన ఈ లోక మనుషులతో, ఒక పక్కన తనకున్న చింత, తనకున్న వేదన, తనకున్న బాధతో తను ఏం చేస్తుందంటే చింతంతా కూడా తన మీద పెట్టుకొని ఎంతగానో వేదన పడింది. ఆ వేదన అంతా నాకు మందిరంలోనే తీరుతుందని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుండగా దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుడు తన ప్రార్థనే ఆలకించాడు. ఆమె ప్రార్థన ఆలకించి ఏలి అనగవరంటే దేవుడు. ఆమె అందుకు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీ ప్రార్థన నేను ఆలకించాను. ఆమె హల్లెలూయా. దేవుడు చెబితే ఆ రోజు నుంచి తను ఏం చేసిందంటే దుఃఖముఖంగా ఉండటం మానేసిందంట. ఆమె ఈ రోజు ఇప్పటి వరకు నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇప్పటి వరకు కృంగిపోతున్నావు కదా, ఇప్పటి వరకు ఏం చేయాలో తెలియని పరిస్థితులు వేదంతో ఇక్కడ వచ్చి కూర్చున్నావు కదా, లైవ్ లో చూస్తున్నావు కదా, నా దేవుడు నీ గురించి వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీ వేదన తొలగించడానికి, నీ బహు దుఃఖంగా నీ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు సరిగ్గా నువ్వు ఆహారం తినట్లేదేమో, సరిగ్గా నిద్ర పడతలేదేమో, ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఆ దేవుడు అంటున్నాడు ప్రతి దాని నుంచి నా దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అక్కడ ఇంకో మాట ఏమంటుందంటే, తర్వాత వారు ఉదయం నందు వేగిరి మీద లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. హల్లెలూయా. అంతటి ఎల్కానా తన భార్యను అన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె తన సమస్య చెప్పింది. ఏంటి? అయ్యా నాకు బిడ్డలు లేరు, నాకు ఈ బాధతో నేను ఉన్నానయ్యా, ఈ బాధను తొలగించమంటే దేవుడు ఏదైతే అక్కడ వాగ్దానం ఇచ్చాడో ఈ 19వ వచనంలో వాగ్దానాన్ని నెరవేర్చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రోజు 22వ తారీఖున ఏదైతే దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం విని వెంటనే దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. హల్లెలూయా. దాంట్లో కోసం వేలు నడిచాక ఏం చేస్తారు? హల్లెలూయా. హల్లెలూయా. గనుక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని అడుగుతాననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టిన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వినవలసిన ఒక అద్భుతమైన మాట. ఆమె అన్న మొదటి దినాల్లో తన భర్త మరొక స్త్రీ తనని ఏం చేసింది చెప్పండి? తనని ఏం చేసింది? మందిరాన్ని వెళ్ళకుండా ఆపాలని చూసింది. కానీ అన్న ఏం చేసిందంటే వాళ్ళ మాట వినకుండా ఏం చేసిందంటే అమ్మ మందిరానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పటి వరకు అసలు ఎవరి మాట వింటుంది? వాళ్ళ మాటలే వింటుంది ఆమె. కానీ ఎప్పుడైతే మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుడి కార్యం చేసిన తర్వాత అన్న మాట ఎవరు వింటున్నారో చూడండి. ఆమె ఈరోజు నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు మందిరం మానకుండా దేవుని మందిరంలోకి ప్రతి ఆదివారం నువ్వు మందిరంలోనికి వస్తే దేవుడే నీ పక్షాన్ని యుద్ధము చేసి ఎవరైతే నీ మాట వింటలేదో వారిని కూడా వినేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవుడు నామన మహిమపడుతున్నాడు. హల్లెలూయా. 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 అమ్మ ఏం చేసింది? అయ్యా నాకు నేను మగ బిడ్డనిస్తే నీ మందిరాన్ని నేను ఎన్నడి కాడ నేను విడిచిపెట్టను, ఇదిగో మొక్కుబడి చేసుకుని కదా బిడ్డని నీకే నేను అప్పగిస్తానని మొక్కుబడి చేసుకొని ఏం చేసిందంటే మొక్కుబడిని సమర్పించింది. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి ఒక మాట ఉంటుంది. అయితే అన్న బిడ్డ పాలు ఇచ్చే వరకు నేను రాను అని ఎవరితో అంటుంది? ఎల్కానాతో అంటుంది. అప్పుడు దాకా ఎవరు మాట్లాడాడు? ఎల్కానా మాట్లాడాడు. నేను ఉన్నాను కదా, నేను ప్రేమిస్తున్నాను కదా, నాకన్నా ఎక్కువేం కావాలన్నప్పుడు ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అన్న ఏమంటుందంటే, ఇదిగో అన్న బిడ్డ పాలు ఇడ్చే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వస్తునని తన పెనిమిడితో చెప్పి ఎల్లక ఉండెను. ఏం చేసిందంట? ఎల్లక ఉందంట ఆమె. అప్పుడు ఎల్కానా ఏమన్నాడు చూడండి. కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయు. చెప్పండి దేనా మనం ఏం పడతాము? ఇందాక ఎవరు చెప్పారు? ఎల్కానా చెప్పాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అన్న
ఎల్కానగా చెప్తుంది. అంటే కారణం ఏంటి? అన్న ఎక్కడికి వచ్చి ఉన్నది? మందిరంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త మారాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? నీ భర్త తాగుడు మానేయాలంటే ఎక్కడికి రావాలా? నీ భర్త పాపం నుంచి బయటికి రావాలంటే ఎక్కడికి రావాలా? నీ భర్త అక్కడ సంబంధించి బయటికి రావాలంటే ఎక్కడికి రావాలా? నీ భర్త ప్రతి వ్యస్త నుంచి బయటికి రావాలంటే ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి నీ వస్తే కనుక ఒకరోజు ఖచ్చితంగా తానే పరిగెత్తుకుంటూ హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఎలా ఉండాలంటే అన్న లేచినట్టు లేవాలి. ఆమేన్, హల్లెలూయా. అన్న లేచి ఏ విధంగా అయితే మందిరానికి వెళ్ళిందో నీవు కాడ ప్రతి ఆదివారం ఎన్నడక్కడ మాననివ్వకుండా నువ్వు కాడ మందిరానికి రావాలా. హల్లెలూయా. నీతో కాట అనేక మందిని దేవుడిలోనికి నడిపించే విధంగా నువ్వు ఉండాలి. ఆమేన్. శ్రమ వచ్చిందని కృంగిపోయేటట్టు ఉండకూడదు. హల్లెలూయా. నీవు నేను ఎలా ఉండాలని నువ్వు పాట పాడాలి కదా. లోకములో నీ కొరకు జ్యోతి నన్ను వెలుగించు, రెండు వరాకడ వరకు వీడవక నన్ను నడిపించు, రెండు వరాకడ వరకు వీడవక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంట? నువ్వు గనక ఆ విధంగా ఉంటే ఎవరైనా నీ మాట వింటారు. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నీ మాట వినకపోవచ్చేమో, ఈ రోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చేమో, కానీ నువ్వు వస్తుండగా దేవుడు ఏ విధంగా అయితే అద్భుతం చేశాడు నీ జీవితంలో కన్నా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎక్కడైతే ఎవరిని ఎలాగా సరిచేయాలన్న దేవుడికి సమస్తము తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనమ, నేను అంటున్నాను, ఒకటి నువ్వు ఎలా ఉండాలంటే దేవుని మందిరంలోకి వచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేన్. రెండోది ఏమి చెప్పానంటే దేవుని మందిరంలోకి వస్తే ఏ చింత అయినా తీరిపోతాదని చెప్పాను. ఆమేన్. ఈ చింతలు తీరిన తర్వాత నీవు నేను ఎలా ఉండాలంటే 26 వచనం చదువు చూడండి. నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవా ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇప్పుడు చేసింది తన చింతలో ఉన్నప్పుడు, బహు దుఃఖక్రాంతిలో అయినప్పుడు, మనోవేదన ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చేసింది ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కాడ చాలా మంది కాడ ఎలా ఉన్నారంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. తనకు వచ్చిన బాధను బట్టి దేవుడు చూసే దేవుడు కాదు కాబట్టి తన బాధను తొలగిస్తున్నాడు. ఆమేన్. కానీ ఆ బాధ తొలగించిన తర్వాత చాలా మంది ఏమైపోతున్నారంటే ఈ లోకములో కలిసిపోతున్నారు బిడ్డలారా. హల్లెలూయా. ఈ లోక పాపంలో కలిసిపోతున్నారు. తాగుడు మానేసిన వాళ్ళు మరలా తాగుడైపోతున్నారు. వ్యర్థమైన ఆటలకి అలవాటు పడుతున్నారు తప్ప నిన్ను బాధల్లో నుంచి, నీ చింతలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, ఎవరికడ నువ్వు పనికిరాను అని అందరికడ నీ హేళన చేసినప్పుడు ఈ దేవుడిని పిలిచిన దేవుడి వైపు నువ్వు చూడట్లేదు. హల్లెలూయా. ఈ దేవునికి నువ్వు కృతజ్ఞతగా నువ్వు ఉండట్లేదు. ఆమేన్. కానీ అన్న తను ఏదైతే ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర అడిగిందో అది నెరవేర్చిన తర్వాత ఎక్కడికి వచ్చిందంటే చూడండి, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఎవరు చెప్తుంది? మరలా మందిరంలోనికి వచ్చేసింది. ఆమె వచ్చి ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించును కాబట్టి నా బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తన బ్రతికి దినములన్నీ వాడు ప్రతిష్ఠుడని అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కున్నాడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను ఈరోజు. నీ చింత ఉందా? ఆ చింత మనుషుల మీద వేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చింత మనుషుల మీద వేయొద్దు. ఆ చింత నువ్వు ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేయాలా? ఆ చింత చెప్పుకోవటానికి నువ్వెక్కడికి పరిగెత్తుకుంటూ రావాలంటే మందిరము దగ్గరికి రావాలా? ఆమె దైవజనుడితో కలిసి నీవు సంగమ కలిసి ఏం చేయాలంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే ఒకటి నీకున్న చింత తీరిపోతుంది, నీ దుఃఖము తొలగిపోతుంది, నీ మనోదుఃఖము తీసివేసి సంతోషము దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు ఏమంటాడంటే నీ సమస్యలన్నింటినీ తొలగించిన దేవునికి నీవు నేను ఎలా ఉండాలంటే
కృతజ్ఞత కలిగి ఆమె 3 విషయాలు చెప్పాను. ఒకటి, నీ చింతలని తీర్చేది దేవుడు, ఎందుకంటే అన్నాన్ని ప్రేమించేది ఇన్ని కూడా ఆమె ఆమె అందుకు నీవు నేను ఎలా ఉండాలంటే నమ్మకముగా జీవించాలి. మరణాంతం వరకర యథార్థంగా జీవిస్తూ ఆయన విడిచిపెట్టే దేవుడిగా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి తెలుసు? నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీ వెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా. ఏం చేయాలి మనం? ఆయన ప్రేమించాలి, మరణాంత వరకు ఆయనతోనే జీవించాలి. ఈ పాటలు ఎక్కువగానే పాడుతుంది, నిన్నే ప్రేమిస్తాను, నీ కొరకు జీవితాను. హల్లెలూయా. ఎందుకంటే మనకు ప్రతి చింతను తీర్చిన తర్వాత తీర్చే దేవుడు. హల్లెలూయా. రోజు మా చింతలు ఎన్నో దేవుడు తీర్చారు, మనం ఆ వేదన ఎన్నో తీర్చారు. చూడండి, ఈ సమత నగరం అంతా మునిగిపోయినప్పుడు కాడ ఈ సమత నగరం అంతా కాడ మునిగిపోయినప్పుడు కాడ దేవుడు దీన్ని ఓరేపు కన్న మీద ఎలాగైతే దేవుడు ప్రత్యక్షించాడో ఆ విధంగా ప్రత్యక్షితుడు దేవుడు వచ్చాడు. ఆరారు ఎలాగైతే నోవహ టైంలో ప్రపంచమంతా మునిగిపోయినప్పటికీ ఆరారు పర్వతం ఏ విధంగా తన పర్వం నిలిపాడో అదేవిధంగా నా దేవుడు పర్వం మీద నిలిపినట్టు ఏళ్ళు నిలిపాడు. ఆమె హల్లెలూయా. దాన్ని బట్టి మనం ఎంతగానో దేవుడికి కృతజ్ఞత స్థితులు చెల్లించే వాళ్ళగా మనం ఉండాలి. హల్లెలూయా. అంటాను, నీవైనా నేనైనా మనం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి పెట్టుకున్నాం. ఆమె లేచి నిలబడతాం, లేచి నిలబడతాం. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. ఇప్పుడు వరకు ఒకవేళ నీ చింత ఉండటం వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళేవేమో, నీ చింత తీరడానికి అనేక మంది ప్రాంతాలకు నువ్వు తిరిగేవేమో. నీ చింత తీరాలని చెప్పి బాధలు, నీ సమస్యలు, నీ చింతలు ఉంటాయి. ఆ సమస్యల కొరకు వేరే వారికి వెళ్ళి బాధలు పట్టుకున్నావేమో. ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ చింత తీరాలంటే, నీ బాధ తీరాలంటే, నీ వేదన తీరాలంటే, అయ్యా నీకున్న ప్రతి విషయంలో దేవుడు జయమివ్వాలంటే నీవు ఎక్కడ రావాలంటే దేవుని దగ్గరికి రావాలని మనం చెప్పిన దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఇదిగో ఇప్పుడే దేవుడికి నువ్వు సరెండర్ అవ్వు. ఇదిగో నిజంగా నువ్వు నమ్మితే ఈరోజు దేవునికి లోబడు. ఇంకా నేను ఎన్నడికాడ ఇదిగో నేనా అయ్యా, ఇదిగో నేను ప్రభా, అయ్యా ఇదిగో నామకార్థంగా నేను ఉన్నాను అయ్యా, అయ్యా ఇదిగో నీ మందిరాన్ని నేను విడిచిపెట్టాను అయ్యా, అయ్యా ఇదిగో నేను అన్న ఎలాగ జీవించదో ప్రభా, అయ్యా నీకు నేను ఈ విధంగా నీకు ఆ విధంగా నేను జీవిస్తానని ఒక చిన్న మాట దేవుని చెప్పు. ఎందుకో తెలుసా? ఆ విధంగా జీవించింది కాబట్టి దేవుడు అన్నకు తన కన్నుల నుంచి కన్నీటిని తుడిచివేశాడు దేవుడు. హల్లెలూయా. తన హృదయ వాకుని దేవుడు నిలిచాడు. హల్లెలూయా. ఇదిగో నీ హృదయ వాకిటి నిలిచి ఉన్నాడు బిడ్డ. నీ కన్నీటిని తుడచడానికి ఆయన రెడీగా ఉన్నాడు అమ్మా. ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. యేసయ్యా, ఇదిగో మనుషుల దగ్గరికి నేను వెళ్ళానయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన దగ్గరికి నేను రాలేకపోయినయ్యా, ఇదిగో నేను సమస్య వీధి నాయన, ఇదిగో నేను బాధ వీధి ప్రభా, ఇదిగో నేను ప్రభా నా సమస్యలను తీర్చే దేవుడు అని ప్రభు ఈ రోజు నువ్వు మాట్లాడేవు నాయన, నా చింతలను తీర్చే దేవుడు నువ్వు మాట్లాడే ప్రభా. అయ్యా ఇదిగో నేను ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మాట్లాడేవు నాయన. నిజమే ప్రభా, ఎవరు నన్ను ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మనుషులు చెప్పుకుంటా నేను అది తీరదని నువ్వు మాట్లాడేవు కదా నాయన. అయ్యా ఇదిగో నా సమస్య నీకు నేను చెప్పుకుంటున్నాను ప్రభని ఒక చిన్న ప్రార్థన చేసుకో. కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. అన్న కన్నీరు తుడిచిన దేవుడు నీ కన్నీరు తోడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు బిడ్డ. నీ బాధన్నిటిని దేవుడు చెప్పు. ఈరోజు నీ వేదనని దేవుడు చెప్పు. లైవ్ లో చూస్తున్నా బిడ్డ, అనేక బాధలతో ఇబ్బంది పడుతున్నావా? ఆయన ఇదిగో నీ చింతలతో సతమతం అయిపోతున్నావా? నీ చింత అంతా నా మీద ఏమని అన్నాడు ఆయన. నీ గురించి ఆయన లక్ష్మించుతున్నాడు. ఈ రోజు నీ చింత తొలగిపోయే రోజు, ఈ రోజు నీ సమస్యకి లాస్ట్ రోజు, ఈ రోజు నీ ప్రతి విషయంలో దేవుడు విజయం ఇస్తున్నాడు. ఈ రోజున
కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన 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 నా హృదయపు ఆకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 నా కన్నులు కన్నీరు తుడచిన యేసయ్యకే. అది కన్నులు కన్నీరు తుడచడానికి సిద్ధమన్నాడు. నీ హృదయంలో వేదన తొలగించడానికి సిద్ధమన్నాడు ఆయన. ఆయన నీ హృదయం వాకి తెలుస్తున్నాడు. ఏ సమస్యకైతే, ఏ బాధతైతే, ఏ కృంగిదలైతే, ఏ చింతతైతే నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావో అది నీ ఏ సమస్య అయినా సరే ఈరోజు దేవుడి దగ్గర చెప్పు. నీ కన్నీరు తుడచడానికి ఇదే సమయము. నీ కన్నీరు తుడచడానికి ఆయన సంసిద్ధమన్నాడు. నీ హృదయంలో బాధను తొలగించడానికి సంసిద్ధమన్నాడు. ఇదిగో ఒక నూతనమైన కృప నీ మీద విడుదల చేస్తున్నాడు ఆయన. ఒక నూతనమైన కృప నీ మీద విడుదల చేస్తున్నాడు. పొందుకు వేస్తున్నాం ఈ రోజు. Holy Spirit, thank you, Jesus, Holy Spirit. తండ్రి నీకు వందనాలు దేవా. అయ్యా నీ బిడ్డలు ఎవరైతే కన్నీటితోనైనా అయ్యా నీ సన్నిధులు గోజాడుతున్నారో, బహు దుఃఖ కాంతులై ఉన్నారు, మనో దుఃఖమై ఉన్నారు, ఏ సమస్య నీకు తెలిసి నాయన వాళ్ళ హృదయాంతరంగా పెరిగిన దేవుడు నాయన. అయ్యా ఒక్కసారి నువ్వు ఏ విధంగా అయితే ఏదితో నువ్వు అన్నావు కదా నాయన. అయ్యా ఇదిగో నేను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పావు కదా నాయన. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ సమస్యని అన్న సమస్యను తొలగించేవు నాయన. అయ్యా ఆనాటి దుఃఖము మానేసి మరలా మంచిగా ఆహారత మొదలుపెట్టిందని చెప్తున్నావు ప్రభా. నీ బిడ్డల కాడన ఈ రోజు నుంచి నేను సంతోషముగా నాయన ఉండటానికి కృపణ మీరు దయచేయండి. అయ్యా ప్రతి కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలకి విరోధంగా ఏది ఇక పని చేయకుండా ప్రభా, బిడ్డలకి ఘనమైన విజయము బిడ్డలకి వచ్చునిగా నాయన ఈ కృపను మీరు దయచేయమని ప్రభా. అయ్యా మరుసటి వారిలో గొప్ప సాక్షులుగా ఈ బిడ్డలు మీరు తీసుకురామని అయ్యా ఎక్కడికాడని ఇంకా అయ్యా దుఃఖము నాట్యంగా మీరు మార్చి ఏ విధంగా అయితే ప్రభా ఇదిగోనైనా మరలా నేను అన్న తననైనా గర్భాన్ని తెరిచి అయ్యా ఇదిగో సమయాలనిచ్చి ప్రభా అయ్యా ఏ విధంగా అయితే ప్రభా కృతజ్ఞత కలిగి వచ్చి మళ్ళా నేను ఏ విధంగా వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభా. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన బిడ్డలు అడుగుతున్నారు. అనేక మంది సాక్షులుగా మీరు తీసుకొస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఎవరైతే ప్రభా నీ మాట వినకుండా ఈ లోకానుసారంగా తిరుగుతున్నారో ప్రభా, ఎవరైతే నీ నామాన్ని అవమానపరుస్తున్నారు ప్రభా, వ్యర్థమైన దాటిని ప్రేమిస్తున్నారు వాళ్ళందరితో కూడా మీరే మాట్లాడి నీ సన్నిధిలోనికి మీరే నడిపించమని ఈ రోజు నలుదిక్కుల నుంచి నలు రాష్ట్రాల నుంచి ప్రభా అయ్యా ఇదిగో నీ బిడ్డలు మీరు నడిపించి ప్రభా లైవ్ లో అనేక మందితో మాట్లాడి ప్రభా ఇక్కడ బిడ్డలతో అనేక మంది మీరు మాట్లాడి నాతో బిడ్డలతో వాక్య కడుతో మమ్మల్ని సరిచేసినందుకు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ ఇక్కడ ఇప్పటి వరకు పాటలతో ఆరాధనలతో ప్రభా అయ్యా ఇదిగో స్థుతులతో వాక్యంతో అన్నిటితోనైనా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు మీరు దయచేసినందుకు ఈ ఆధారం అంతా ఘనంగా మీరు జరిగించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ మరి సాయంకాలం జరగబోయే ఆదివారం ప్రభు ఇదిగో భీమవరం ఆరాధన కాడ నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నాతో దేవుడు మాట్లాడాడు, నా సమస్యను తొలగించబోతున్నాడు. ఈ రోజు అదే బాధతో ఇక్కడికి వచ్చాను. నాతో మాట్లాడాడు దేవుడు, నా చింతలన్నీ తీర్చేసాడు. ఈ రోజు నా దుఃఖం నాట్యంగా మార్చబడింది, నా మనో దుఃఖం తొలగిపోయింది. నేను దుఃఖం నుంచి బయటకు వచ్చి ఇదిగో సంతోషంగా నేను తిరిగి వెళ్తున్నానని నమ్మకున్నవారు మాత్రమే దేవుని దగ్గర చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. గ్లోరీ 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 చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని నామాన్ని మహిమపరచండి. దేవునికి మహిమ 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 ఆయనకి సమస్త ఘనత మహిమ 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 కలుగుని గాక మహిమ కలుగుని గాక మహిమ కలుగుని గాక సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెల్లును గాక చెల్లును గాక చెల్లును గాక మమ్మల్ని ప్రకటించుకుంటున్నాము. సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని
నామంలో కాపాడుతున్నాం తండ్రి. వందనాలు. లైవ్లో చూసిన బిడ్డలందరూ కూడా మీ చింతలని దేవుడు తీర్చి మనో దుఃఖములు దుఃఖములు నాట్యంగా మార్చి మార అనుభవం మధురంగా మార్చి మూడు బడ్జీతో చిగురింపచేసి గొప్ప సాక్ష్యాలతో మిమ్మల్ని అక్కడ దేవుడు ఉంచబోతున్నాడు. ఇంకొచ్చే వాళ్ళ గొప్ప సాక్ష్యాలు దేవుడు మిమ్మల్ని నిలబెట్టిన కాక. అందరు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించారు.